అందరికీ శరణార్థులు. మరి ఈ కొండ, గోండ్వాన, కుడు, కుటాళ ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఇవన్నీ దేశీ భాషలో మనం మాట్లాడినటువంటి హాలు మతస్థులు మాట్లాడినటువంటి కందమిళ భాషలో ఈ పదాలు ఇవి సంస్కృతంలో కూడా ఉన్నాయన్నమాట. సో ఈ రకంగా ఇక్కడ ఈ గోండారణ్యం అని గతంలో మనం చెప్పుకున్నాం. ఈ గోండారణ్యంలో ఎవరెవరు ఉన్నారప్ప అంటే కోల, ముండ అనేటువంటి వర్గానికి చెందినటువంటి అతి ప్రాచీనులు కూడా ఉన్నారు. వీళ్ళు ఆస్ట్రో ఆసియాటిక్ వర్గానికి చెందినవాళ్ళు, ఈ కోల, ముండ అనేవాళ్ళు. ఆర్యులు ఈ దేశానికి రాకను ముందే వీళ్ళు ఉన్నారు, అంటే మిక్స్డ్ అనమాట. మనము హాలు మతస్థులు దేశీ భాషలో కొంతమంది, అంటే హాలు మతస్థులు ఈ దేశానికి రాకును ముందు పూర్వీకులుగా ఉన్నటువంటి ఆస్ట్రో ఆసియాటిక్ మరియు మనం కలిసి హాలు మతస్థులైనాం. అంటే మన ఆఫ్రికా ఖండం నుంచి ఇరాన్ నుంచి మెహర్గఢ్ నుంచి సింధు నుంచి ఇక్కడికి వచ్చినాము. మనము ఇక్కడున్న మూల నివాసులు మరియు మనము కలిసి కందమిళ వర్గానికి చెందిన హాలు మతస్థులు అయినాం అనమాట. ఈ కోల, ముండ అనేవాళ్ళు వాళ్ళు కూడా మిక్స్ అయినారు. అంటే ఆర్యులు ఈ దేశానికి రాకను ముందే వీళ్ళు ఉన్నారు. భారతదేశానికి అంటే ఆర్యులు భారతదేశానికి రాకను పూర్వమే మనం హాలు మతస్థులు మొట్టమొదట ఎక్కడున్నట్టుగా పంజాబ్లో ఉన్నాము అని చెప్తారు. పంచ నదుల దేశము పంజాబ్. రావి, సట్లెజ్, బియాజ్ 5 నదులు ఉన్నాయి. ఈ 5 నదుల అక్కడ మనం ఉన్నాం హాలు మతస్థులు ఆర్యులు రాకను ముందు. మరి వాళ్ళు వచ్చినప్పుడు కోల, ముండ వాళ్ళు మనకంటే సంస్కృతులు వెనుకున్నారు. వాస్తవానికి కోల, ముండ అనేవాళ్ళు వర్గానికి చెందిన వాళ్ళు మనకంటే ముందు ఈ దేశానికి వచ్చినా వాళ్ళకు సంస్కృతులు వెనుకున్నారనమాట. వాళ్ళు మనకున్నంత సంస్కృతి వాళ్ళకు లేదు. మనమే బాగా ప్రభావశీలంగా ఉన్నాం. అప్పుడు మన యొక్క ప్రభావానికి వాళ్ళు గురయ్యి మిక్స్ అయిపోయినారనమాట. కాబట్టి భారతదేశంలో ఆర్యులు వచ్చే సమయానికి పంజాబ్లో హాలు మతస్థులు ఉండి వాళ్ళని ఫస్ట్ ఎదిరించినాం మనం. కొత్త వాళ్ళు వస్తే ఎవరైనా కొన్ని ఘర్షణలు జరుగుతాయి. సో ఆర్యులతో ఈ హాలు మతస్థులు ఫైట్ చేసినారు. తర్వాత వాళ్ళకి వీళ్ళకి స్నేహం కుదిరిందనమాట. మనం ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ గోండారణ్యము ఈ పదంలో 2 శబ్దాలు చెప్పినా నేను. గోండా ప్లస్ అరణ్యం. గోండా అనేది కందమిళ దేశీయ భాష, అరణ్యం అనేది సంస్కృత భాష. అంటే ఎలా కలిసినాయో వాళ్ళు కూడా మనం కొన్ని సమయంలో కలిసిపోయినాం అన్నమాట. అంటే మన యొక్క ఆర్యులు ద్రవిడుల యొక్క కలయిక వల్ల కొన్ని పదాలు మిక్స్ అయిపోయినాయి అన్నమాట. మరి సింధు, పంజాబ్లో ఆర్య భాషకులతో మనము సంపర్కం ఎప్పుడైతే మన దగ్గర వాళ్ళు కూడా కలిసిపోయినారు, అప్పుడు కొన్ని ఈ మూల భాష ఏదైతే దేశీ భాష ఉందో మన భాషలు వాళ్ళ భాషలోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళ భాషల నుండి మనకి కొన్ని పదాలు వచ్చినాయి మన దగ్గర కూడా. కానీ ఈ సంస్కృతము తమిళం వాళ్ళు నేర్చుకోలే, వాళ్ళు వ్యతిరేకించినారు అప్పటికే. అందుకని తమిళ భాష అతి ప్రాచీనమైన భాష. ద్రవిడ భాషల్లో కూడా తమిళం చాలా ప్రాచీనం. వాళ్ళు సంస్కృతాన్ని ఒప్పుకోలేదు. వాళ్ళు కొన్ని పదాలు చేరినప్పటికీ వాళ్ళు ఆ పదాలు కూడా తమిళ పదాల మాదిరి మాట్లాడడం ప్రారంభించారు. అందుకని తమిళులు ఎప్పుడు సంస్కృతాన్ని కానీ, ఉత్తర భారతదేశ సంస్కృతిని కానీ, హిందీ భాషను కానీ వ్యతిరేకిస్తారు వాళ్ళు. కానీ మనం తెలుగు వాళ్ళు, కన్నడ వాళ్ళు, మలయాళం వాళ్ళు సంస్కృతాన్ని ఆహ్వానించినాం. మనం హిందీని ఆహ్వానిస్తున్నాం ఈరోజు, కానీ తమిళలో ఆహ్వానించారు. బహుశా వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళు తమిళాన్ని అట్లా కాపాడుకుంటూ వచ్చినారు. తమిళం అతి ప్రాచీనమైనటువంటి భాష. తమిళం వర్ణమాల ఏదైతే ఉందో వాళ్ళు మూల స్వరూపంలో అట్లా పెట్టుకున్నారు. తమిళం మూల స్వరూపం ఏదైతే ఉందో అట్లే ఉంది. కానీ తెలుగు, కన్నడ ఇవి కొన్ని సంస్కృత భాషా పదాలు కూడా కలిసినాయి అన్నమాట. ఆ రకంగా తమిళులు ఇప్పటికీ వాళ్ళ యొక్క సంస్కృతి కానీ, భాషను కానీ కాపాడుకుంటున్నారు. ఈ నర్మదా నదీ తీరంలో, అంటే గోదావరి, నర్మదా ఈ తీరాల్లో కొన్ని పదాలు మనం చూస్తే హట్టి, బీడు అనే పదాలు ఉన్నాయి. ఈ హట్టి, బీడు అనే పదాలు లోకల్ భాష ఎవరైతే మాట్లాడుతున్నామో మనం ఆ భాషలో
హట్టి అంటే మనకు తెలుసు, గొల్ల హట్టి, కురుబర హట్టి, బ్యాడర్ హట్టి అంటాం. అంటే దొడ్డి అని. హట్టి అంటే దొడ్డి, గొల్లల దొడ్డి, కురుబల దొడ్డి అని చెప్తారు కదా అది. ఆ రోజుల్లో దొడ్లు కట్టుకునేవాళ్ళు. ఎవడైతే ఈ గొర్రెలు ఏదైతే ఉన్నాయో ఆ గొర్రెలకి చుట్టూ దడి కట్టేవాళ్ళు. దాన్నే హట్టి అని మనం పిలిచేవాడు. బీడు అన్నా కూడా అంతే. బీడు, హళే బీడు. బీడు అంటే ఒక విశాలమైన ప్రాంతము, అక్కడ పచ్చగడ్డి ఉంటుంది, అవన్నీ బీళ్ళు అంటాం. బీడు అక్కడ వాటిని గొర్రెలు మేపుతూ పక్కన ఒక దొడ్డి కట్టుకుంటే హట్టి అనే పేరు. బీడు, హట్టి అనే పదాలు అట్లా వస్తాయి. అవి మన స్థానిక భాష, మనం హాలు మతస్థులు మాట్లాడిన కందమిళ భాష అన్నమాట. ఈ మనకు మధ్యప్రదేశ్లో ఔరంగాబాద్ అనేటువంటి జిల్లా ఉంది. ఔరంగాబాద్ ఆ ప్రాంతంలో ఇప్పటికీ కూడా కమ్మునడే అనే ఊరు ఉందన్నమాట. తాలూకా పేరు కూడా ఉంది. అంటే నర్మదా నుంచి ఉత్తర భారతదేశం ఉత్తరానికి ఉన్నటువంటిది అక్కడ సంస్థానం, అది ఔరంగాబాద్ సంస్థానం, రాజుల సంస్థానం. అక్కడ కమ్మునడే అనేటువంటి పేరుతో ఉన్నటువంటి తాలూకా ఉంది. అంటే మనము అప్పటికే ఆడ కూడా మనము ఉన్నాము. బీహార్లో ఇప్పటికీ కూడా బెగ్రుయి భాష మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కమ్మునడే భాష మాట్లాడేవాళ్ళు ఒక కొండ ప్రాంతాల్లో. వాళ్ళు పూర్వీకులు అనమాట. అంటే మనం భారతదేశంలో శ్రీ జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అక్కడ బెలూచిస్తాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ నుంచి అన్ని చోట్ల హాలు మతస్థులు ఉన్నట్టుగా చెప్తారు అన్నమాట. కాబట్టి ఇక్కడ నాడు, బీడు, హట్టి, ఊరు, కుండగొండ, కొండగొండ, కొప్ప, కొళ్ళ, ఈ పేర్లన్నీ కూడా స్థానిక భాషలోని పదాలు. అప్పుడు అంత బాగా భాష ఉంది అని మనం చెప్పుకోవచ్చు. కందమిళ భాష ಅವರಿಗಿಂತ ప్రభావశాలిలాగి మెరీతిద్దగా. అంటే కందమిళ భాష సంస్కృత భాష కంటే కూడా బాగా ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ఈ పదాలన్నీ మాట్లాడుతున్నారు. దురదృష్టం ఏమంటే ఆ భాషని మనం నిలుపుకోలేకపోయాం. భాషలు డివైడ్ అయిపోయాయి అన్నమాట. కన్నడ, మలయాళం, తమిళ అట్లా. కాబట్టి అప్పుడు ఆ కందమిళ భాషలో మనము ఈ పదాలన్నీ కూడా ఇప్పటికీ ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయన్నమాట. క్రీస్తు పూర్వమే ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలుగా మన యొక్క సంస్కృతి ఉంది అనే దానికి ఆధారం ఈ పదాలన్నమాట. ఇక్కడ మనం కూడా ఒక విషయం గమనించాలి. మహారాష్ట్ర అని తీసుకున్నాం. దక్షిణ భారతదేశంలో పడమట ఉండేది మహారాష్ట్ర. ఈ మహారాష్ట్ర అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? మహారాష్ట్ర అనే పదము, మహా అనే పదం సంస్కృతంలో అయితే రాష్ట్ర అనే పదం కందమిళ భాష వర్గానికి చెందింది. ఇక్కడ ఎవరున్నారప్ప అంటే మహారట అనే పదంతో వస్తుంది. రట. కానడ గౌళిగలు, ఇక్కడ కానడ గౌళిగలు అనేవాళ్ళు ఉన్నారు మహారాష్ట్రలో. వీళ్ళు ఎక్కడున్నవాళ్ళు అంటే ఈ అహ్మద్ నగర్, నాసిక్, కాందేశ, ఇక్కడ ఈ గెజిట్లు ఉన్నాయి. మనం గెజిట్లు అంటే ఆంగ్లేయులు గెజిటర్స్ అని రాసినారు. అప్పుడు కరణము అప్పుడు పనిచేసినటువంటి కొంతమంది కొన్ని రాసినారు. ఏ ప్రాంతాల్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరితో శిస్తులు ఇంత వసూలు చేసినాము అని రాసినప్పుడు ఆ కాలంలో అహ్మద్ నగర్, నాసిక్, ఖాన్ దేశం అంటే గుజరాత్, కన్హా దేశం. అది కన్హా దేశాన్ని ఖాన్ దేశం అంటే ముస్లిమ్స్ కాదు, కన్హా దేశం అని గుజరాత్. అక్కడ గెజిట్లో ఏం రాశారంటే గెజిటేరియా అంటాం, గెజిటేరియల్ అంటాం. అందులో గోవళలు అనేవాళ్ళు ఉన్నారంట, గోవళరు. వీళ్ళు ఒక్కొక్క దగ్గర 300-400 ఈ గొర్రెలను సాక్కుంటూ ఒక్కొక్క ప్రాంతంలో నివసించినట్టుగా రాసినారు. వీళ్ళు తండలుగా ఉన్నారన్నమాట. వీళ్ళు కొండ ప్రాంతాల్లో ఉన్నారన్నమాట. వీళ్ళు ఆ గొర్రెలు మేపుకుంటూ జీవించేవాళ్ళు. వీళ్ళని కానడ గౌళిగలు అనేవాళ్ళు. వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారంటే గోదావరి తీర ప్రాంతాల్లో ఉన్నారన్నమాట వీళ్ళు. ఇక్కడ గోవర్ధనగిరి అనేటువంటి ఒక కొండ కూడా ఉంది. దీన్నే గోపరాష్ట్రం అని కూడా పిలిచినారనమాట. అప్పుడు గోపరాష్ట్రం. ఖాన్ దేశ అంటే కన్హా దేశం, గుజరాత్ అనమాట. ఇక్కడ గౌళీ రాజా ఆయన ఒక రాజు పేరు మీద దీన్ని గౌళిగలు అన్నారనమాట. ఈ గౌళిగలు ఎవరో కాదు, హాలు మతస్థులే అని చెప్తారనమాట.
అంటే ఒక పుస్తకంలో కన్మర్యాద కన్నడ అనే పుస్తకంలో ఈ గోళిగలు అనేవాళ్ళు ఉన్నారని, వీళ్ళు ఆ రోజుల్లో పాలు, పెరుగు, వెన్నె, నెయ్యి ఇవన్నీ అమ్ముకొని జీవించేవాళ్ళని రాయడం జరిగిందనమాట. సో ఈ రకంగా అహ్మద్నగర్, నాగ్పూర్లో కూడా ఇప్పటికీ కూడా మహారాష్ట్రలో నాగ్పూర్లో కురుంబలు అనేవాళ్ళు ఉన్నారు. వీళ్ళని గురుబరు అని. నాగపూర్లో కురుంబ అని అంటాం వీళ్ళని, కురుంబ. ఈ కొరుబ లేకుండా మహారాష్ట్ర హళేబరు అంట. వీళ్ళు గ్రామాల్లో నివసించినారనమాట. ఇವರು కోలాకారులు. ಅಲ್ಲಿ ఊరూరికి ఇద్దరంటే ప్రతి గ్రామంలో కూడా ఈ కురుంబలు ఉన్నారు. వీళ్ళని అరే మాతినవారు అని పిలిచేవాళ్ళు. అందుకనే వాళ్ళని అరే కురుబరు అన్నారు. అరే కురుబరు అంటే వాళ్ళు పశుపాలన, గొర్రెలు వాళ్ళ యొక్క జీవిత వృత్తి అనమాట. ఇక్కడ బహు పురాతనం వాళ్ళు కురుబలు, మహారాష్ట్రలు చాలా పురాతన వాళ్ళు అని చెప్పి సమాజ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఎవరు చెప్తా ఉండేది? సోషాలజిస్టులు అంటాం కదా, వాళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట. మహారాష్ట్రలో పూర్వీకులు ఎవరయ్యా అంటే మన హాలు మతస్థులు. ఈ సంస్కృత ప్రాకృతంలో ఉన్నటువంటి కొన్ని అంటే సంస్కృతము ప్రాకృతం నుంచి పుట్టినవేమేమి హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ ఇవన్నీ కూడా ఆర్యేతర భాషల్లో ఉన్నటువంటి పదాలు వచ్చినాయి దాంట్లోకి. హిందీలో కానివ్వండి, బెంగాలీలో కానీ, గుజరాత్లో కానీ ఆర్యేతర భాషలు ఏవైతే అంటే ఆర్యేతర భాష అంటే మన భాషలో ఉన్న పదాలు అక్కడికి వచ్చాయి. మరి ఎట్లా వస్తాయి అంటే అప్పటికే మనం ఉన్నాము కాబట్టి మన పదాలు దాంట్లోకి వచ్చినాయి, సంస్కృతంలో కానీ హిందీలో కానీ. కాబట్టి ఆ రకంగా అంటే ఈ మనిషి దాదాపు ఆధునిక మానవుడిగా వచ్చేటప్పటికి 2 లక్షల సంవత్సరాల క్రితమే హోమోసెపియన్స్ వచ్చినారు. 2 లక్షల సంవత్సరాల క్రితం. అప్పటి నుంచే వాడి యొక్క సంస్కృతి కొద్ది కొద్దిగా ప్రారంభిస్తూ వస్తారనమాట. హాలు మతస్థులు గొర్రెలు సాక్కుని ఒక దగ్గర స్థిర నివాసం ఉండేటప్పటికీ సంస్కృతి అనేది ప్రారంభమైంది. అందుకనే హాలు మతస్థులతోనే సంస్కృతి ప్రారంభమైందని శాస్త్రవేత్తలు చెప్తారు. చాలామంది ఏమనుకుంటారంటే భూత కాలదಲ್ಲಿಯೇ పరిపూర్ణత ఇత్తు ಎಂಬ శ్రద్ధೆಯನ್ನು తెలదವರು. అంటే వెనకటి కాలంలోనే అంతా ఉంది, వెనకటి కాలంలోనే బ్రహ్మాండంగా ఉండేవాళ్ళం అని అంటారు, కానీ ఇది వాస్తవం కాదు. అప్పుడున్న పరిస్థితుల్లో అలా జీవించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడర్నిటీ టెక్నాలజీ రావడం వల్ల సంస్కృతి సాంప్రదాయాలు వీటన్నిటిని కూడా మనం నిలుపుకొని కొత్త విషయాల్ని కనుక్కుంటూ వస్తున్నాం. కనుక పాతదేళ్ళు జరిగిన అన్నీ మంచిదే, ఇప్పుడు చాలా కష్టం అనుకోకుండా అప్పటికీ అది కష్టం, ఇప్పటికీ ఇది కష్టం అంతే. కాబట్టి కాలానికి తగ్గట్టుగా మారుకుంటూ మనిషి వస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ ఉత్తర హిందుస్థాన్లో బీహార్ అనే రాష్ట్రం, అంటే మనం ఉత్తర భారతదేశంలోని బీహార్ అనేటువంటి దాంట్లో మాల్తో అనేవాళ్ళు ఉన్నారు, మలవరు, మాలర్ అనేవాళ్ళు. అలాగే కుర్ఖ అంటే కురుబలు ఉన్నారు. మాల్తో కొండల్లో వీళ్ళు మాట్లాడే భాష మన కమ్నుడి భాషకి దగ్గరగా ఉంది. అంటే మన కందమిళ భాషకి బీహార్లో మాట్లాడే వాళ్ళకి దగ్గర సంబంధాలు ఉన్నాయి. అది ఎట్లా సాధ్యమైంది అంటే అర్థం ఆ రోజుల్లో మనం అక్కడ కూడా ఉండాము. అంటే ఒక భాష మాట్లాడేవాళ్ళు ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, తూర్పు, పడమర అన్ని చోట్ల మనం ఉన్నాము అని చెప్పేదానికి ఉదాహరణలు అనమాట. అలాగే బెలూచిస్తాన్లో గతంలో నేను చెప్పినట్టుగా ఈ బెలూచిస్తాన్లో బెహ్రూయి అనే భాష, ఇది కూడా ద్రావిడ భాషకు చెందింది. ఇది కందమిళ భాష, అంటే గతంలో మనం మాట్లాడిన భాష, మన పూర్వీకులైనటువంటి హాలు మతస్థులు మాట్లాడిన భాష. ఇది ಶಾಸ್ತ್ರಜ್ಞರು చెప్పిన మాట, మనం చెప్పేది కాదు. కాబట్టి ಕಂದಮಿಳ ವರ್ಗದ ಭಾಷೆಗಳು ದಕ್ಷಿಣ ಹಿಂದೂಸ್ತಾನದಲ್ಲಿಯೇ ಜೀವಂತವಾಗಿ ಉಂಟು. ఇప్పటికీ కూడా ఈ కందమిళ భాష దక్షిణ హిందుస్థాన్లో ఉంది. అంటే మన దక్షిణలో ఇప్పటికీ మనం జీవంతంగా మన భాషలు ఉన్నాయి. విడిపోయినా కూడా మనము ఆ భాష సౌందర్యం ఉంది. అంటే తమిళ్, తెలుగు, మలయాళము అవన్నీ కలిసిన భాష ఒకప్పుడు కందమిళ భాష. కాబట్టి ఈ బెహ్రూయి భాష ఎక్కడి నుంచి వచ్చింది అంటే నేను గతంలో చెప్పాను, ఆఫ్రికా ఖండం నుంచి ఇరాన్ నుంచి
మెహర్గఢ్ నుంచి బెలూచిస్తాన్ నుంచి సింధు నాగరికత, సింధు ప్రాంతాలు, పంజాబ్, అక్కడ నుంచి దక్షిణ భారతదేశం. కాబట్టి సంస్కృత ప్రాకృత వర్గద భాషలు ప్రభావశాలి అయినప్పుడు ఎప్పుడైతే సంస్కృతం అంటే పుస్తకాలు బాగా రాసినారు సంస్కృతంలోను ప్రాకృతంలోను, కానీ మనం కందమిళ భాషలో పుస్తకాలు రాయాలి, సాహిత్యం రాయాలి. అక్కడే మనకున్నటువంటి ఆధారాలు దొరకడం లేదు ఆ పుస్తకాలు. కాబట్టి చాలా భాషలు దాంట్లో విలీనమైనవి. ఈ సంస్కృతము ప్రాకృతం భాషలో కొన్ని భాషలు విలీనమైనవి అన్నమాట. కానీ బెక్రూయి మాత్రం విలీనం కాలే. బెక్రూయి అనే భాష ఉత్తర భారతదేశంలో విలీనం కాలే. బీహార్లో ఉండే భాష, మనం గతంలో చెప్పుకున్నాం. బీహార్లో ఉన్నటువంటి మాల్తో భాష, ఈ మాల్తో అనేవాళ్ళు మాట్లాడిన భాష కమ్యూనిటీ భాష బెక్రూయి అనేది ఇప్పటికీ కూడా ఉంది. సంస్కృతంలో అది మిక్స్ కాలేదు అని చెప్తారన్నమాట. ಈ రకంగా మనము ಆರ್ಯಾವರ್ತದಲ್ಲಿ ಹಾಗೂ ದಕ್ಷಿಣ ಆರ್ಯವರ್ಗದ ಭಾಷಿಕರು ಮೊದಲು ಇದ್ದಿಲ್ಲ, ಇವರು ಬಳಕೆ ಬಂದವರು. కాబట్టి ఆర్యావర్తంలో కూడా అంటే ఉత్తర భారతదేశంలో కూడా ఆర్యులు రాకన ముందు లోకల్ కొంతమంది ఉన్నారు, వాళ్ళే హాలు మతస్థులు. మరి అక్కడ ఉన్నటువంటి పదాలు ఊరు, బీడు, బాడు, బాಳು, పాడి, హట్టి ఇవన్నీ కూడా లోకల్గా మాట్లాడినటువంటి భాషలు, అవి కందమిళ భాషలు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి మూల నివాసులు ఆర్యులు కాదు. మనం ఇది గమనించాలి. ఇప్పుడు భాషతోనే మన యొక్క మానవ యొక్క జీవనం ప్రారంభమవుతుంది, భాషతోనే. ఎందుకంటే భావాలు కలిసినప్పుడే ఒకరి భావాలు ఒకరు అర్థం కావాలంటే భాష కావాలి. ఆ భాష ప్రాచీన భాష మనది హాలు మతం వాళ్ళది కందమిళ భాష. అంటే ఆర్యులు రాకన ముందే సంస్కృతి ఉంది, ఆర్యులతోనే సంస్కృతి ప్రారంభం కాలి. మనం ఇప్పుడు చెప్తున్నాం కదా సనాతన ధర్మం అని. ఈ సనాతన ధర్మం సంస్కృతంతో ప్రారంభమైంది, వేదాలతో ప్రారంభమైంది. వేదాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, రామాయణము, మహాభారతము, భగవద్గీత, భాగవతము, ఉపపురాణాలు, 18 అష్టాదశ పురాణాలు, ఇవన్నీ కూడా సనాతన అనేదానికి, సనాతన ధర్మం అని ఏదైతే అంటారో, సనాతన మతం ఏదైతే అంటారో దానికి ఆధారాలు ఇవి ఆర్యులకు చెందినవి. కానీ ఆర్యులు రాకముందు ఈ దేశంలో ఉందిగా, శివలింగారాధన ఉంది కదా, బెక్రూయి భాష ఉంది కదా, కందమిళ భాష ఉంది కదా. అయితే వాళ్ళు పుస్తకాలు రాయలేదు, కానీ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి, పదాలు కనిపిస్తున్నాయి, గ్రామాల పేర్లు కనిపిస్తున్నాయి, మనుషులు ఉన్నారు, వాళ్ళ భావాలు ఉన్నాయి, వాళ్ళు పూజ చేసిన శివలింగాలు ఉన్నాయి. కాబట్టి మూల నివాసులైనటువంటి వాళ్ళు మనము హాలు మతస్థులు అన్నమాట. కాబట్టి భాషతోనే మానవ జీవనం ప్రారంభమైంది. అంటే ఒక సంస్కృతి భాష అందరేమి మనము ఇంకోరి మనకి భాష అంటే ధ్వని కాదు, శబ్దము కాదు. భాష అంటే కేవలం ఒకరి భావాలను ఇంకొకరు అర్థము చేసుకునేదానికి ఇది ఒక ఆధారం అన్నమాట. ఇప్పుడు పక్షులు ఉంటాయి, వాటికి ఒక భాష ఉంటుంది, జంతువులకు ఒక భాష ఉంటుంది, అలాగే మనుషులకు ఒక భాష ఉంది. అయితే ఆ భాష వాటికి సైగలు, శబ్దాలు అనేవి అలాగే కంటిన్యూ అయిపోయినాయి. కానీ మనిషి మాత్రమే వ్రాత ప్రారంభమైంది, లిపి ప్రారంభమైంది అనమాట. ఈ లిపి ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు మనుషులు వెళ్ళిపోయినా కూడా రాస్తూ వాటిని అలాగే ఆధారాలుగా పెట్టుకొని వెళ్ళిపోయినారు, రాశారు. చిత్రలేఖనం ఉంది, శిల్పాలు ఉన్నాయి, వాళ్ళు పూజ చేసిన దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా పూజ చేసినారు, ఆ దేవుళ్ళ యొక్క చరిత్ర ఏంది అది ఉంది, మనిషి యొక్క చరిత్ర ఉంది. కాబట్టి భద్రపరిచి మనిషి వెళ్ళిపోతాడు. వచ్చే తరానికి వాడు చెప్పేదానికి ఇవన్నీ కూడా మనకు ఆధారాలు అనేవి ఉన్నాయన్నమాట. కాబట్టి భాషతోనే సంస్కృతి ప్రారంభమైంది అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతోంది.